నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాన్. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అలా వాకింగ్ చేద్దామని బయటకు వచ్చానండి. నేను సర్ప్రైజ్ ఇవ్వాలని. అదే కదా వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే నాకు వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళు అకాడమీ నుండి, క్రికెట్ అకాడమీ నుండి వస్తున్నారు. నేను చెప్పకుండా, నేను ఎప్పుడో రేర్ అండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అట్లాంటిది ఈరోజు అక్కడ బయట తిరిగేదానికన్నా, ట్రాఫిక్లో దీనికన్నా విల్లాలో అయితే మనకి ట్రాఫిక్ ఉండదండి. కళ్ళు మూసుకొని తిరిగేయచ్చు, వాకింగ్ చేసేయచ్చు. కాబట్టి సరేని ఎప్పుడో అనుకోకుండా వెళ్ళానండి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళకి. కానీ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. కారు వెనక ఒకటే హార్న్ ఇస్తుంది. ఏంటి కారు ఇంత స్థలం ఉన్నా కానీ హార్న్ ఇస్తుందని తిరిగి చూస్తే మా పిల్లలండి. పిల్లలు క్రికెట్ నుండి అప్పుడే వచ్చారు. అంటే ఆ పిల్లలతో పాటు ఇంకో పాపను కూడా తీసుకుపోయింది. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అక్కడే విల్లాలోనే ఉంటుంది ఆ పాప. వీళ్ళకి మంచి ఒక చెల్లెలండి. ఆ చెల్లెల్ని వీళ్ళు ప్రేమగా చూసుకుంటుంటారు. మా అమ్మాయికి అయితే ఆడపిల్లలు లేరు కదండి, ఇద్దరు ఆడపిల్లలే. ఇక ఆ పాపలోనే ఆడపిల్లని చూసుకుంటా, ఎప్పుడు ఆడించుకుంటూ అట్లా ఉంటుందండి. పిల్లలు లేకపోయినా ఆ పాపని తీసుకొచ్చుకొని ఆడించుకుంటూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళినా, క్రికెట్కి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ పాపతో బాగా టైంపాస్ అయిపోతుంటుందండి. ఇక ఆ పాప ఎట్లా పిలుస్తుంది అంటే మా అమ్మాయిని అన్ను అన్ను అని పిలుస్తుంది. అన్ను అన్నప్పుడల్లా నాకైతే నవ్వండి. పాప ఎంత బాగా పేరు పెట్టి అన్ను మా పాప పేరు అనుష అండి. అక్కడ అందరూ మా అమ్మాయిని పెళ్ళైనప్పటి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ అత్తగారింట్లో చదువుకునే దగ్గర నుండి కూడా అందరూ అను అనే పిలుస్తారండి. మేము మాత్రమే ఇంట్లో అనుష అంటాం. కాబట్టి అను అనే పేరు కదా ఆ పాప. ఇప్పుడైతే మా పిల్లలు మాతో ఆడుకుందాం అమ్మమ్మ, మేము క్యూబిక్ చూపిస్తాము, టైం చెప్పు అని చెప్పని అడుగుతున్నారు. ఎంత టైంలో నేను పెట్టేది అని మా చిన్నవాడు అడుగుతున్నాడు. అడిగితే నేనండి 30 సెకండ్స్లో పెట్టగలవంటే ఓకే పెడతానని చెప్పని చూడండి 30 సెకండ్స్లో పెట్టేసి నాకు చూపించాడండి. అట్లాగా ఎంత ఫాస్ట్గా ఉన్నారండి పిల్లలు. అట్లాగే అదిగా ఆ పాప, అక్కడ చిన్న పాప ఉంది కదండి, మా అమ్మాయి ఆమెతో ఆడుకుంటుంటే నేను నా మనవాళ్ళతో ఆడుకుంటున్నానండి. ఇప్పుడు ఏ కలర్ పెట్టాలో చెప్పమ్మమ్మ అంటున్నాడు మా వాడు. ఇక ఆ పాప కూడా నన్ను అమ్మమ్మ అనే అనడం నేర్పించేసింది మా అమ్మాయి. ఎందుకంటే కూతురులాగా ఫోన్ చేసేసుకుంది కదా, అందుకని. ఇకైతే మా వాడిని అడుగుతున్నాను నేను, మా చిన్నవాడిని, ఏం నాన్న అట్లా మాసిపోయావు అని. అంటే నేను క్రికెట్ నుంచి వచ్చాను కదా అమ్మమ్మ, నేను ఇంకా స్నానం చేయలేదు అని అంటున్నాడు. అందుకని సరే ఇంకా వాళ్ళతో అట్లా టైంపాస్. ఏది ఓహో సూపర్ సూపర్ రా. ఇట్లా మనసు బాగాలేకపోయినా, మా పిల్లలు ఇంట్లో లేకుండా ఆఫీస్కి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నప్పుడు మనకు బోర్గా ఉంటుంది కదండి. అప్పుడు ఇట్లా నడుచుకుంటూ వచ్చేసామనుకోండి, ఇలా పిల్లలతో కాస్త స్పెండ్ చేస్తే మనకి మనసు బాగుంటుంది కదండి. అంతే. ఎప్పుడూ మనకు సంతోషంగా ఉండాలంటే ఉండలేం కదండి. అప్పుడప్పుడు కొన్ని మనసు బాగుండలేకపోవడం కానీ, లేకపోతే ఇంట్లో ఎవరూ లేకపోతే బోరు కొట్టడం కానీ ఇవన్నీ ఉంటాయండి. ఇక క్రికెట్ మా పెద్దవాడికి అయితే, మా పెద్ద మనవాడికి క్రికెట్ పిచ్చండి. వాడికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు, ఉండదండి. క్రికెట్ వస్తుంది అంటే మిడ్నైట్ అయినా సరే లేచి కూర్చొని అది చూస్తుంటాడు. తర్వాత క్రికెట్ క్లాస్కి ఒక రోజు ఆపాలా అనుకుంటే వాళ్ళమ్మ ఇంకా బోర్మని ఏడుస్తాడండి. ఇక మా చిన్నోడికి నన్ను చూస్తే ఏదో గేమ్ ఆడాలని అనిపిస్తుందండి. అక్కడెక్కడ గేమ్స్ అన్నీ తెచ్చి నాకు చూపిస్తాడండి. నేను అంతకుముందు చూసినవి కాకుండా కొత్తవి కనుక ఉంటే అవన్నీ తెచ్చి నా ముందు పెడతాడు. ఇప్పుడైతే తంబోలా ఆడదామని పట్టుకున్నాడండి. సరే ఆడదాం కానీ అని రొటీన్కి భిన్నంగా మనం కూడా మారాలి కదండి అప్పుడప్పుడు. అట్లాగే స్టార్ట్ చేసాము. ఇక మా అమ్మాయి నెంబర్స్ చెబుతుందండి. ఫస్ట్ నెంబర్ 6 to 62. 2 to 22. 7 6 76. Yes, sir. Wow. Vihan got his first one. 6 3 63. 6 3 63. Did you guys? 2 7 27.
I got 26. 3 to 32. Hey, come on, the fuck. ఇక నేనైతే ఇట్లా పిల్లలతో ఆడుకుంటూ అక్కడే నా డిన్నర్ కానీ చేసుకున్నానండి. తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేశాను. నేను ఇట్లా అక్క వాళ్ళ ఇంటికి వచ్చున్నానరా అంటే, మరీ నైట్ అయిపోయింది కదండి, రోడ్డు దాటాలంటే కష్టం కదా. ఎట్లా మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది. ఇక మా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎదురుగా కదండి, అదేదో నన్ను తీసుకొని పోతే బాగుంటుందని నేను ఫోన్ చేసి చెప్పాను, నన్ను తీసుకెళ్ళు ఇంటికి వచ్చేయని చెప్పని. అట్లాగే మా అబ్బాయి కూడా వచ్చాడండి. ఈ తంబోలు ఆడేటప్పుడే వచ్చాడండి. వస్తే ఇప్పుడు అక్కడ మా అమ్మల్ని ఏమి నవ్విస్తున్నాడంటే, వాడు తమాషాలు పట్టేస్తున్నాడండి. ఎందుకంటే వీడికి ఓసిడి, మా చిన్నవాడికి నాలాగే ఓసిడి అండి. ఏమి అసలు ఒకరు తినే కంచంలో ఇది కూడాను, వాడు తినే కంచంలో ఎవరైనా చేయి పెడితే ఇంకా అన్నం తినడండి. అట్లాగే ఎవరన్నా ఇప్పుడు ముద్దుగా ఉన్నాడు కదా అని కిస్ ఇవ్వబోతే పెట్టించుకోడు. అట్లాగే ఇవన్నీ ఉన్నాయి వాడికి. అందుకే వాడికి అన్నీ సపరేట్గా ఉండాలి. బాటిల్ కానీ అదని ఇదని అన్నీ సపరేట్గానే ఉండాలండి. అంత ఓసిడి ఎక్కడి నుంచి వచ్చిందో నా తర్వాత వాడేనండి ఎక్కువ. నేనే అనుకుంటే నాకన్నా మించిపోయి ఉన్నాడు వాడు. అట్లాగా ఇట్లా ఓసిడి ఉండేవాళ్ళు చాలా కష్టం అండి. ఇది కూడా నాలో ఒక మైనస్సే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ ఉండడం కానీ అలాంటివన్నీ చేయలేమండి మనం. అందుకని ఇది కూడా ఉండకూడదు. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయే తత్వం ఉండాలి మనలో. ఇప్పుడైతే నేను ఒక్క నెంబర్ కూడా నాకు రాలేదని, నా పెన్సిలే కదలడం లేదని చెప్తుంటే అందరు నవ్వుతున్నారండి. ఇక అన్నానో లేదు, ఒక్క నెంబర్ అయితే తగిలిందండి. ఓన్లీ 1 నెంబర్ తగిలిందండి. ఇక అన్ని రోజు ఒక్కొక్కటి మిగిలిపోయాయి. Vihan won bottom row. Claps. Where are the claps? Claps ముద్దు. ఇప్పుడు అమ్మమ్మ ఏమి ఇస్తుంది గిఫ్ట్ అడుగు. బాటమ్ లో వచ్చింది కదా. 8080. Come on, top row. Congratulations. ఇక ఎదురుగా మా అబ్బాయి కూర్చోన్నాడు కదా, పోరా అమ్మమ్మ గిఫ్ట్ ఇస్తుంది అన్నాడు. ఎందుకంటే ముద్దు పెడతానని చెప్పని. నేను చెప్పాను కదండి వాడి ఓసిడి అని. వాడు వచ్చేసాడు. ఇంకా పెద్దగా అందరం నవ్వుకున్నామండి. మొత్తానికైతే నేనైతే మా మనవాళ్ళ చేతిలో ఓడిపోయానండి. ఎప్పుడు నేను కావాలనే ఫస్ట్లో వాళ్ళకి గేమ్ నేర్పించేటప్పుడు చెస్ కానీ ఏదైనా కూడాను నేను ఓడిపోయి వాళ్ళని గెలిపిస్తాను. వాళ్ళ అమ్మ చెప్పేది, మా లేదు జెన్యున్గా ఆడాలి, వాళ్ళకి నేర్చుకోవాలి కదా అని చెప్పేదాన్ని. ఇప్పుడు చిన్న చిన్న సంతోషాలే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అని చెప్పేదాన్ని నేను. అట్లాంటిది ఈరోజు నిజంగా ఫస్ట్ టైం ఓడిపోయానండి. ఇప్పుడైతే ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. నా సంతోషాలు మీతో పంచుకున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లాగే సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. అందరం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మా జీవితంలో ఎప్పుడు బాధలే పడకుండా కొన్నిసార్లు ఇట్లా సంతోషం కూడా అనుభవించాలని అనుకుంటానండి. నేనైతే లైఫ్ లాంగ్ ఇంకా జీవితం ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలనుకుంటానండి. కానీ మనం అనుకున్నట్టు అవుతాయా? కానీ కల్పించుకోవాలని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నానండి. కానీ ఒక్కొక్కసారి మనం ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా ఎదుటి వ్యక్తి మాట్లాడే దాని వలనో లేక మనం ప్రవర్తించే విధానం వలనో ఏదో ఒకటి పొరపాట్లు జరుగుతుంటాయండి. అప్పుడు మనసు కష్టపడుతుంటుంది. ఎక్కువ మనసు ఎక్కడ కష్టపడద్దంటే బయట వాళ్ళ దగ్గర కాదండి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రేమిస్తాం కదా వాళ్ళని. అందువల్ల వాళ్ళు ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ఒక అబద్ధం చెప్పినా అలాంటివి నేనైతే అబద్ధాలు తీసుకోలేనండి. అబద్ధం అని వాళ్ళు ఒప్పుకుంటే నేనైతే బాధపడినండి. కానీ అబద్ధం చెప్పి కూడా నేను చెప్పలేదు అన్నప్పుడు నేను ఎక్కువ ఇది ఫీల్ అవుతానండి. అదిగాక బయట వాళ్ళతో మనకి ఎందుకండి, పోనీ ఎవరు మనకెందుకు అనుకుంటాం. అదే మనం ఎక్కువ ప్రేమించే మన ఇంటి సభ్యులు కనుక మనల్ని ఏదన్నా ఒక్కరంత ఒక మాట అంటే మనం పడలేమండి. అదే నాకు వచ్చిన బాధ. ఎందుకంటే అట్లా దులిపేసుకొని పోవడం ఇష్టం ఉండదు. అది ఎక్కువసేపు ఆలోచిస్తాను. ఇది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ మీలో ఎవరన్నా ఉంటే తీసేసుకోండి. నేను కూడా తీసేయాలని విధాల ప్రయత్నిస్తున్నాను. ఇక చెయ్యాలనే గట్టిగా నిర్ణయించుకున్నానండి. ఇక నేనైతే మా మనవాళ్ళ చేతిలో ఓడిపోయానండి.
ఎప్పుడు ఒక్కరో అన్నా వచ్చేది, ఈసారి అది కూడా రాలేదండి. Finally, Amamma didn't win any of the rows or corners or full house. Congratulations, ma. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. ఉంటానండి. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.